అందరికీ నమస్కారం. ఈ రోజు ఆగస్టు 15 మన అందరం వైభవంగా జాతీయ జెండాను ఎగరేసుకుంటున్నాం. 80వ స్వతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నందుకు నాకెంతో సంతోషంగా ఉంది. కానీ ఒక క్షణం ఆలోచించండి. స్వాతంత్రం అంటే కేవలం ఒక రోజు జెండా ఎగరేసి భారత్ మాతాకి జై అని జై కొట్టి వెళ్ళిపోవడమేనా? అల్లూరి, భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్ లాంటి వేలాది మంది వీరులు తమ ప్రాణాలను త్యాగించేసి తెచ్చిన స్వేచ్ఛ, ఆ స్వేచ్ఛను మనం ఎలా వాడుకుంటున్నాం? దేశ సరిహద్దుల్లో సైనికులు రాత్రింబవళ్లు మేల్కొని మన ప్రాణాల కోసం పోరాడుతుంటే మనం ఇక్కడ సమాజంలో ఏం చేస్తున్నాం? స్వేచ్ఛ అంటే రోడ్డు మీద చెత్త వేయడమా? స్వేచ్ఛ అంటే కష్టపడకుండా లంచాలు ఇవ్వడం తీసుకోవడమేనా? లంచగొండితనం, అజ్ఞానం, చెత్త, ఆడపిల్లలపై అభద్రత అనే మానసిక దాస్యం నుంచి మనకి ఎప్పుడు స్వాతంత్రం వస్తుంది? నిజమైన దేశభక్తి అంటే మీలోనే ఉంది. మీ చుట్టూ ఉన్న పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం దేశభక్తి, ఆడపిల్లలను గౌరవంగా చూడడం దేశభక్తి, ట్రాఫిక్ రూల్స్ పాటించడం, నిజాయితీగా పన్నులు కట్టడం దేశభక్తి, తోటి మనిషి ఆపదలో ఉంటే సాయం చేయడం దేశభక్తి, మత్తు పదార్థాలకి దూరంగా ఉండడం దేశభక్తి, ఉపాధ్యాయులకి గౌరవించడం దేశభక్తి, తల్లిదండ్రులు ప్రేమించడం దేశభక్తి, మంచివారితో స్నేహం చేయడం దేశభక్తి, గొడవలు కొట్లాట్లు లేకుండా చూసుకోవడమే అసలైన స్వాతంత్ర భారతదేశ లక్షణం. హిందూ, క్రిస్టియన్, ముస్లిం అని మతాలు కలుపుకునే మన జాతీయ జెండాకే మతభేదం లేనప్పుడు మనుషుల మధ్య మతభేదాలు, ఏ కులాలు తెలియని వేలాది మంది స్వతంత్రం కోసం పోరాడి ప్రాణాలు అర్పించినప్పుడు మనుషుల మధ్య కులభేదాలు ఎందుకు? మా నాన్న వాడితో తిరగొద్దన్నాడు రా, వాడు మనవోడు కాదంట్రా. మనందరికీ ఒకటే మతం, ఒకటే కులం, భారతదేశం. ఈ స్వతంత్ర దినోత్సవం నాడు మనందరం ఒక నిర్ణయం తీసుకుందాం. దేశం మనకి ఏం చేసిందని కాదు, దేశం కోసం మనం ఏం చేస్తున్నామని ఆలోచిద్దాం. మార్పు మనలోనే మొదలవ్వాలి, మన ఇంట్లోనే మొదలవ్వాలి. జై హింద్, భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి. మా ఈ వీడియో నచ్చితే జై హింద్ అని కామెంట్ చేయండి. ఫాలో చేసుకోవడం మర్చిపోకండి.